పల్నాడు జిల్లా చిలకలూరుపేట మున్సిపల్ ఆఫీసులో జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో మంత్రి విడుదల రజని మావయ్య, మాజీ యార్డ్ చైర్మన్, మాజీ కౌన్సిలర్ విడుదల లక్ష్మీ నారాయణపై కావాలనే రోడ్డు వివాదం లేవనెత్తారని, ఈ విషయంపై హైకోర్టు జడ్జిమెంట్ ఉందని వారు తెలియజేసి జడ్జిమెంట్ కాపీని మీడియాకు ఇచ్చారు. 2016లో గౌరవ హైకోర్టు వారు ఇది ప్రైవేట్ ల్యాండ్ అని తీర్పు ఇవ్వగా 8 సంవత్సరాల తరువాత గోడ సమస్య పెట్టుకుని ఏమి రాజకీయం చేద్దాము అని ఎవరి మీద అభాండాలు వేద్దామనుకుంటున్నారో అర్థం కాలేదు. విలీన గ్రామాల సమస్యపై తెలుగుదేశం పార్టీ సభ్యుల రాద్ధాంతం చేస్తున్నారని, వారి మనుషులే కోర్టుల్లో ఆపి వారే రాద్ధాంతం చేయటం తగదని హితవు పలికారు. విడుదల రజని గారి కుటుంబంపై ఆరోపణ చేసిన వైసీపీ కౌన్సిలర్ జాలది సుబ్బారావుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఆయన సభ్యత్వం రద్దు చేసే విషయమై మాట్లాడతామని అన్నారు. అలానే చిన్న ఆంబోతో ఒకళ్లు తయారయ్యారని, అచ్చోసిన ఆంబోతులాగా మంత్రి గారి మీద అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని, మా ఎస్.సి, ఎస్టీ మైనారిటీలకు మంత్రి రజని అత్యున్నత స్థానం కల్పించారని, సెంటర్లో అంబేడ్కర్ బొమ్మ దగ్గర నుంచి యార్డ్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ పదవుల వరకు మాకు అత్యున్నత స్థానం కల్పించారని, నియోజకవర్గంలో ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర నుంచి హెల్త్ సెంటర్ల నిర్మాణంలో రజని గారు చాలా కృషి చేశారని అన్నారు. మా మంత్రి గారు చేసిన అభివృద్ధిని మేము చూపిస్తాం, అంతేకాని నోరు ఉంది కదా అని ఒక బిసి మహిళా మంత్రి గారి మీద ఆంబొతులాగా అరవటం సరికాదని, మీ నాయకులు ఇదేనా మీకు నేర్పిన సంస్కారం అని హితవు పలికారు. ఇక నుంచి నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తగిన రీతిలో బుద్ధి చెబుతామని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే రజని గారు చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమ వెళ్లారని, అక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడ రజనమ్మ అవసరమున్న ముఖ్యమంత్రి గారు అక్కడ పోటీ చేపిస్తారని అన్నారు. చంద్రగిరి నుంచి కుప్పనికి మీ అధినాయకుడు చంద్రబాబు ఎందుకు వెళ్లి పోటీ చేశాడో కనుక్కొని మాట్లాడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్రావు, పట్టణ అధ్యక్షులు పఠాన్ తలహఖాన్, విడుదల కమలేంద్ర, ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దర్యావలి, నాదెండ్ల మండల అధ్యక్షులు మద్దోరి కోటిరెడ్డి. విలీన గ్రామాల సమస్యపై తెలుగుదేశం పార్టీ సభ్యుల రాద్ధాంతం చేస్తున్నారని, వారి మనుషులే కోర్టుల్లో ఆపి వారే రాద్ధాంతం చేయటం తగదని హితవు పలికారు. విడుదల రజని గారి కుటుంబంపై ఆరోపణ చేసిన వైసీపీ కౌన్సిలర్ జాలది సుబ్బారావుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఆయన సభ్యత్వం రద్దు చేసే విషయమై మాట్లాడతామని అన్నారు. అలానే చిన్న ఆంబోతో ఒకళ్లు తయారయ్యారని, అచ్చోసిన ఆంబోతులాగా మంత్రి గారి మీద అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని, మా ఎస్.సి, ఎస్టీ మైనారిటీలకు మంత్రి రజని అత్యున్నత స్థానం కల్పించారని, కురుగుంట్ల వెంకటరెడ్డి, నాయకులు గద్దె కోటయ్య, గౌరీ రాజేష్, గోరంట్ల శ్రీను, సొంఠి శ్రీను, చల్ల శ్రీను, కొర్రపాటి వంశీ, దొడ్డ వంశీ, ఇక్బల్ మరియు పలువురు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్. పత్రికా విలేకరులందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు. పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు కూడా నమస్కారాలు. మీ పత్రికా విలేకరుల ద్వారా చిలకలూరుపేట పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే, నిన్న 6వ తేదీ అత్యవసర సమావేశం కౌన్సిల్ హాల్ మున్సిపాలిటీలో జరిగింది. మరి ఆ సందర్భంగా మీటింగ్ అయిపోయిన తర్వాత మరి మాతోటి కౌన్సిలర్ అయినటువంటి జాలా సుబ్బారావు గారు కొన్ని ఆరోపణలు చేశారు. దాంట్లో ప్రధానంగా చేసిన ఆరోపణలు కూడా కౌన్సిల్ మీటింగ్ అయిపోయిన తర్వాత, అందుకని మళ్ళా వాటి వివరణ ఇవ్వడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆయన ప్రధానంగా ఆరోపించిన ఆరోపణ ఏంటంటే, విడుదల లక్ష్మణ్ గారు అంటే రజనీ మేడం గారు వాళ్ళ మామయ్య గారు పసమూరు వెళ్లే రోడ్లో అక్రమంగా గోడ నిర్మించారని, దానికి సంబంధించి ₹1 కోటి అడిగారని ఒక ప్రధాన అభియోగం చేశారు. మరి నిన్న లక్ష్మణ్ గారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, అందులో మేమంతా వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజల ముందు వస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా ఏమిటంటే, ఈ యొక్క వాళ్ళు ఏదైతే ఆరోపించారో గోడ గురించి, ఆ గోడ స్థలము కంతేటి వారు అనే బ్రాహ్మణ వారికి సంబంధించింది. అది మొదటి నుంచి కూడా పూర్తి డాక్యుమెంట్ తోటి ప్రైవేటు స్థలం, అది ఎలాంటిది కూడా గవర్నమెంట్ స్థలం కాదనేది మా దగ్గర ఉన్న ఆధారం. దీనికి తోడు ఇది మొత్తం ఎకరం 50 సెంట్లు. ఈ ఎకరం 50 సెంట్లో 73 సెంట్లు
2010లో విడుదల లక్ష్మణ్ గారు కొన్నారు. దాని తర్వాత 77లో 2004లో కొన్నారు. ఇది ఆల్రెడీ అప్పటికే గోడ కట్టుంది ఒకటి. ఏ సంవత్సరం అండి? ఇది 2004 2013లో 73 అవును 77 2000 70 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు కొన్నారు. 2 సంవత్సరాలు చెప్పారండి. ఒకటి చెప్పండి. 7 సంవత్సరాలు 2010 చెప్పండి. కంటిన్యూ చేయండి. 2013లో 2010లో 77 సెంట్లు, 2014లో 77 సెంట్లు, అంటే ఎకరం 50 సెంట్లు కొనడం జరిగింది. దీంట్లో గోడ కట్టారని చెప్పి మరి 2014లో 2016లో జడ్జిమెంట్ వచ్చింది ఒకటి. ఏమని వచ్చిందంటే ఈ యొక్క జడ్జిమెంట్ నెంబరు WB నెంబరు 369/53/2014. ఇది హైకోర్టులో వేశారు వాళ్ళు. ఈ హైకోర్టులో వేసిన పిటిషను దాదాపు 39 మంది వేశారు. ఈ 39 మందిలో ఎవరైతే ప్రధాన ఆరోపణ చేశారో నిన్న ఆయన కూడా ఒక మెంబరు. 39 మందిలో జాలా సుబ్బారావు గారు కూడా ఉన్నారు పిటిషన్. అంటే 2016 నాటికే పిటిషన్ వేయటం, దాని మీద జడ్జిమెంట్ రావటం అంతా జరిగింది. మరి దీన్ని మేడం గారు ఎప్పుడు ఎన్నికయ్యారు? 2019లో. దీన్ని తీసుకొచ్చి ఇవాళ ఏ విధంగా చెప్పగలరు? ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. ఎప్పుడో జరిగిన ప్రాపర్టీ, ఎప్పుడో కొనుగోలు జరిగిన ప్రాపర్టీని అది అనేక చేతులు మారి ఉన్న గోడని 2019 ఎన్నికైన తర్వాత వారి కుటుంబం మీద వారి మీద వేయటం అనేది ఎంతవరకు సమంజసం? మీరందరూ కూడా ఇది పూర్తిగా ఆలోచించాలి. దీని యొక్క డాక్యుమెంట్ మీ అందరికీ ఇస్తాం. మీరందరూ పరిశీలించి వీటికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. రెండవది మెడ్జెడ్ విలేజెస్. నిన్న వారు చేసిన ఆరోపణ. మెడ్జెడ్ విలేజెస్ గురించి చెప్పాలంటే ఇది మన యొక్క జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే మున్సిపాలిటీ జరుగుతున్నాయో ఆ మున్సిపాలిటీకి సంబంధించి కొద్దిమంది ఈ మెడ్జెడ్ విలేజెస్ కలపాలా వద్దా అనే దాని మీద కొన్ని గ్రామాల వాళ్ళు కోర్టుకు ఆశ్రయించారు. అది మీ అందరికీ తెలుసు. మరి ఆశ్రయించిన వాళ్ళల్లో ఈ యొక్క చిలకలూరిపేట పిటిషన్ ఉంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద పిటిషన్లు ఉన్నాయి. ఈ పిటిషన్లతో పాటు మన పిటిషన్ ముడిపడి ఉంది తప్పితే ఇంకోటి కాదు. దీనికి తోడు ఇంకొక విషయం ఏంటంటే ఈ పిటిషన్ల వల్ల నర్సరావుపేట, బాపట్ల ఇలాంటి మున్సిపాలిటీలు ఎన్నికలు కూడా జరగల. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ యొక్క మున్సిపాలిటీ గురించి మెడ్జెడ్ విలేజెస్కి మాకేం జరగలేదు అంటున్నారే, ఎంతవరకు స్వభావం? రెండవది పిటిషన్లు వేసిన వాళ్ళు ఎవరండి? కౌన్సిల్ హాల్లో ఎన్నిసార్లు చెప్పానండి నేను, వేసింది తెలుగుదేశం వారు, గడపవరం పసుమరకు సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశం ఒక్కసారి మాట్లాడండి, ఆ రెడ్ పిటిషన్కు సంబంధించిందని చెప్పాం. ఒక్కడు బాధ్యత తీసుకోవాలి. ఎప్పుడు మేడం గారి మీద తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేయడం తప్పితే ఏ రోజైనా మీరు ప్రయత్నం చేశారా? పోతే ఈ 2 గ్రామాలకు సంబంధించి మీ యొక్క ఫండ్స్ పసుమరు కావచ్చు లేదా మన యొక్క గణపురం కావచ్చు, ₹1 మన మున్సిపాలిటీకి వచ్చిందా? ఏ రోజైనా మీ ఫండ్ ₹1 మున్సిపాలిటీ ఏదన్నా తీసుకుందా? మరి ఇలాంటి మొత్తం తెలిసి కూడా మీరు ఆ విధంగా మాట్లాడటం అనేది ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి వేయటం అనేది కరెక్ట్ కాదు. పోతే మీరు ఇంకొక మాట చెబుతారు. ఏమని చెబుతారంటే నిన్న వాళ్ళు మాట్లాడే దాంట్లో ఇక్కడి నుంచి అడిగి వెళ్ళారు. ఎస్ వెళ్ళారు, తప్పే ఉంది. ఒక బీసీ మహిళగా, ఒక బీసీ మంత్రిగా, ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వారి యొక్క ఇమేజ్ని పెంచుకొని రాష్ట్రంలో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను పాటించడం కోసం వెళ్ళారు. మీ యొక్క అధ్యక్షుడు చంద్రగిరి నుంచి కుప్పం వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళారు
అంటే మీరైతే వెళ్ళవచ్చా? మీ అభ్యర్థులను అయితే ఒక చోట నుంచి ఇంకో చోటకి అయితే మార్చొచ్చా? వాళ్ళైతే చెల్లే రూపాయల, వీళ్ళైతే చల్లని రూపాయలు. జూనియర్ ఆంబోత్ వచ్చి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఏంటంటే యువకాలంలో లోకేష్ గారు చెప్పినట్టు ఎవరిని ఎక్కువగా తిడితే, అది ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి మంచి పదవులు ఇస్తానని చెప్పాను కదా. అందుకని ఆయన నిరూపించుకోవడం కోసం ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. నిరాధారమైన ఆరోపణలు మా రజనీ గారి మీద చేస్తూ ఉంటాడు. ఆయన అవినీతి 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 అని పుట్టుకుంటూ ఉంటాడు. ఆ మాట ఎందుకంటే ఆయనకి బాగా అలవాటు వాళ్ళు అవినీతి. వాళ్ళ నాయకుల దగ్గర నేర్చుకున్నారనమాట అవినీతి. నేర్చుకొని ఆ అవినీతిని తీసుకొచ్చి ఇక్కడ బీసీ మహిళలు కదా ఏం అనలేరు కదా. అందుకని మంచి మనిషి కాబట్టి ఏం అనలేరు కాబట్టి ఆమె మీద అవాకులు చవాకులు ఉన్నాయి లేని పేలుతూ ఉంటారనమాట. నోటికి వచ్చినట్టు పేలుతూ ఉంటారు. ప్లేడర్ గారు తెలుగుదేశము అతని ద్వారా కోర్టులో వేయించి దాన్ని ఆపించడం జరిగింది. తర్వాత మళ్ళా మా పార్టీ వాళ్ళు కోర్టులో ఫైట్ చేసి ఎలక్షన్ వరకు ఇచ్చారు. తర్వాత దాన్ని అమ్మటే మేము కంక్లూషన్ చేస్తా ఉన్నారు. తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని పిటిషన్ వేసి మళ్ళీ దాన్ని విడుదల కాకుండా చేయాలి, దీంట్లో కలగకుండా చేయాలని చెప్పి తెలుగుదేశం వారు ప్రయత్నిస్తున్నారు. అది తెలుసుకొని మేము స్టాండింగ్ కౌన్సిల్ దగ్గరికి నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆయన మొత్తం దీనికి ఈ పేపర్స్ మొత్తం రెడీ చేసి ఇస్తే మేము కోర్టులో ఫైట్ చేస్తామని చెప్తే, మీది ఒక్కటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15-16 పంచాయతీల మున్సిపాలిటీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కలిపి చేయాలా, మీది ఒక్కటి చేయాది కాదు, మీరు ఎంత ప్రయత్నించినా మీరైతే తిరుగుతున్నారు కానీ కథం మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు మా దగ్గరికి రావటం లేదు. మీరు అయితే పదే మీ మంత్రి గారు చెప్పిందని చెప్పి వచ్చి దీన్ని ఎట్లైనా కానీ ముందర విభజన చేయాలని చెప్పి మా కాడికి ఒత్తిడి చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ అనడం జరిగింది. మేము దాన్ని ఊరికి ఉండకుండా ఇక్కడ పేపర్స్ అన్ని తీసుకొని నేనే స్వయంగా కూడా ఇక్కడ కమిషనర్ గారి ద్వారా అన్ని ఫోటోస్టాట్లు తీసుకొని ఏరే ఒక ప్లేటర్ను పెట్టి నేను స్వయంగా ఇవన్నీ కూడా కలపడం కోసం మన చంద్రపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీ పార్టీ థర్డ్ పార్టీ తరఫున మీరు వేయండి, నేను కూడా దాన్ని కంక్లూషన్ తెస్తానన్నాడు. దాన్ని మేము అన్ని రెడీ చేసి అయిపోయే టైంలో మళ్ళా ప్రభుత్వం వారు మళ్ళీ మేము పరిశీలన చేస్తాం, మీరు అట్లా ఆగండి అని చెప్పి చెప్పడం వల్ల మంత్రి గారి ద్వారా చెప్పడం వల్ల మేము ఆడటం జరిగింది. అక్కడ స్టాండింగ్ కౌన్సిల్ మన దాని మీద అయితే పూర్తిగా ఉన్నాడు. ఇది ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ వచ్చాయని చెప్పి ఇప్పుడు దాకా మెళ్ళకొని నేను స్వయంగా పిటిషన్ వేసిన అతనికి కూడా వెళ్ళా, అతను కూడా కలవడం జరిగింది. నువ్వు విరమించుకో, ఇవన్నీ బాగుపడతాయి ఈ గ్రామాలు అని చెప్పడం జరిగితే నాకేంటి ఉపయోగం, వీళ్ళందరూ మా పార్టీ వాళ్ళందరూ మేము దాన్ని మీరు అభివృద్ధి చేస్తామంటే ఎట్టా అని ఆ పార్టీ చెడగొట్టాలని ఉంటుంది, మేము అభివృద్ధి చేయాలని వైసీపీ పార్టీ ఉంది మంత్రి గారు, ఇవన్నీ కూడా చెడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు వేపిస్తే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి అని చెప్పి మున్సిపాలిటీలోకి వచ్చి నిన్నదాకా ఎక్కడికి పోయి